లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఖైదీ ఏరియా నాయక్ గుండెపోటు పరామర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. సంగారెడ్డి సెంట్రల్ జైలు లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఖైదీకి గుండెపోటు. ఖైదీ ఏరియా నాయక్ అనారోగ్యంతో ఉండగా వైద్య పరీక్షలు చేస్తుండగా బయటపడ్డ విషయం. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రెడ్డి ఏరియా నాయక్ను పరామర్శించారు. ఏరియా నాయక్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్కు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, సెకండ్ ఒపీనియన్ కోసం గాంధీ తరలిస్తారని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బయటకు వచ్చిన చూస్తా టుడే చూపిస్తా లోపల స్కానింగ్ అర్థం చేసుకో. పేషెంట్ బయటకు వచ్చిన మీరే చూడండి. అప్పట్లో స్టంట్ వేసిన అడుగు స్టంట్ అడిగే హీరియా నాయక్ అనే పేషెంట్ మనకి మన కంది జైలు నుంచి మన దగ్గర తీసుకురావడం జరిగింది. చెస్ట్ పెయిన్ అని. ఆయనకి ప్రాథమికంగా ఈసీజీ 2D యొక్క అవన్నీ పరీక్షలు నిర్ధారించినాం. ఈసీజీ 2D యొక్క ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, కానీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం గాంధీకి రిఫర్ చేస్తున్నాము. చెస్ట్ పెయిన్ అన్న కంప్లైంట్ ఒకటే ఉంది ఆయనకి. గతంలో కూడా వచ్చినాయన్న కానీ ఆ రికార్డ్స్ ఏమీ మన దగ్గర లేవు, ఆ పేషెంట్ దగ్గర లేవు. ప్రాథమికంగా అయితే ఇప్పుడైతే ఈసీజీ 2D యొక్క 2 బాగానే ఉన్నాయి. ఆయన కూడా స్టిల్ పేషెంట్ సేఫ్టీ కోసము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కోసము గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుంది. లగచర్ల రైతును వీర్యా నాయక్ రైతును ఈరోజు హాస్పిటల్ తీసుకొని వచ్చిండ్రు. ఆయనకి అన్ని పరీక్షలు చేసిండ్రు. 3 రోజుల నుంచి ఆయనకు చెస్ట్లో పెయిన్ వచ్చింది. ఇప్పుడు కూడా అన్ని టెస్టులు చేసిండ్రు. ఏదేమైనా ఈ దుశ్చర్య మంచిది కాదు. మరి సెకండ్ ఒపీనియన్కి గాంధీ కానీ ఉస్మాని కానీ తీసుకెళ్తామని సూపరింటెండెంట్ గారు ఇప్పుడే చెప్పిండ్రు, తీసుకెళ్తారు. ఇంకా జైల్లో 2 పేషెంట్లు కూడా వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు. ఒక ఆయన రాఘవేందర్, ఇంకో ఆయన బసప్ప కూడా గతంలో ఈ స్ట్రోక్ వచ్చింది. మరి వారిని కూడా చూడటానికి వెళ్తూ ఉన్నాం. మరి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని డాక్టర్లు చెప్పినారు.